దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన వారందరికీ వందనాలండి. బాల్కనీ మీద ఉన్న వారందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఇదిన ఆదివార ఆరాధనలో మనమందరము సజీవులుగా ఆయనను స్తుతించటానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపడటానికి మహాదేవుడు మనకు సమయం ఇచ్చాడని గ్రహించి ఆ సమయాన్ని దేవుని మందిరంలో గడపాలనే మనస్సునిచ్చి మనమందరం ఏక శరీరముగా దేవుని సన్నిధానములో చేరి ఆయన నామాన్ని ఘనపరచడానికి వచ్చిన మనమందరము కృతజ్ఞత కలిగిన వారమై దేవుని నామమును మనం హెచ్చించి ఉండగా సమస్త ఘనత మహిమ ఆయనకే చెందునుగాక. ఆమేన్ చెబుదాం. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. గత 4 వారాలుగా ఇదే సందర్భాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. వాక్యమే శరీరధారి అయి, శరీరధారి అయినటువంటి దేవుని గురించినటువంటి విషయాలు క్రమమైనటువంటి ధ్యానాలలో 4వ ధ్యానములో మనమున్నాం. ఈ క్రిస్మస్ సీజన్ లేదా రీజన్ ఫర్ సీజన్, సీజన్ ఫర్ రీజన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఈ సీజన్ కి కారణం, రీజన్ యేసుక్రీస్తు ప్రభు. దేవుని వాక్యము ఆయన భూమి మీదకి రావటం, శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన వారులారా, ఒక విషయాన్ని నేను గమనించవలసింది మీరు కూడా ఏమిటి అనంటే, ఆయన శరీరధారియే గాని శిలాధారి కాదు. చెప్పండి ఈ మాట. ఆయన శరీరధారియే గాని శిలాధారి కాడు. అంటే అర్థమైంది కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారియే, ఒక శిలకు పరిమితం కాబడిన వాడు కాదు, లేదా ఒక శిల్పి చెక్కినటువంటి శిలాధారి కాదు యేసు ప్రభు. ఆయన పుట్టినప్పుడు ఏ శరీరధారిగా ఉన్నాడో, ఇదిగో ఈ రోజుకి కూడా ఆయన మన మధ్య శరీరధారి అయి ఆయన సంచరించుచున్నారు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా. ఎందుకు ఈ మాట నేను అంటూ ఉన్నానంటే, గడిచిన వారంలో మనం విన్నాం, ఇదిగో నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు
ఎలాంటి వాడు? నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఆయన శరీరధారి గనుక ఆయన శరీరమును మనము బలారాధన అనే కార్యక్రమము ద్వారా ఆయన శరీరమును మనము పాలు పొందుతున్నాము గనుక ఆయన శరీరధారిగానే మనము ఆయనను ఆరాధిస్తున్నాం. అందుకని ఆయన శిలాధారి కాదు, ఆయన శరీరధారి. శిలాధారి అని కాదు అని ఎందుకంటున్నానంటే, ఆయన ఒక విగ్రహానికో లేదా ఒక రూపానికో ఒక ప్రతిమకో ఆయన పరిమితం కాదు. ఆయన ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉంటారో నేనక్కడ ఉంటానన్న శరీరధారి. హ్యాపీ క్రిస్మస్. గమనించాలి ప్రియమైన వాళ్ళరా, గత పాఠాలలో లేదా ధ్యానాలలో అధ్యయనాలలో శరీరధారి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా మనం పిలవటానికి గల కారణం ఏమిటి అనంటే, ఆయన దేవుడు, ఆయన ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించినటువంటి వాడు. ఆయన మన మధ్యకు రావలసినటువంటిది పరిశుద్ధాత్మగా కాకుండా శరీరధారిగా రావటానికి ఆయన ఒక తల్లి గర్భమును కోరుకున్నాడు. అందుకనే దేవుడే చెప్పాలి, దేవుడే మానవుడై దిగి వచ్చిన వేళ హ్యాపీ క్రిస్మస్. దేవుడే శరీరధారి అయి దిగి వచ్చిన వేళ అది హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అంటే ఏమిటి? ఆత్మపూర్ణుడైన దేవుడు శరీరధారిగా ఆయన మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించెను. ఈరోజు మన అంశంలో మరో ఆసక్తికరమైనటువంటి భాగం ఏమిటి అనంటే, మొదటి సందేశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆదాము శరీరము మట్టిలో నుండి తీయబడ్డాడు, భూగర్భంలో నుండి తీయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు తల్లి గర్భములో నుండి తీయబడ్డాడు. ఆదాము మట్టి నుండి చేయబడ్డాడు. ఆదాము శరీరము నుండి శాపము వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు శరీరము నుండి శాపము తొలగించబడింది అనే పోలికతో కూడిన సందర్భాన్ని సందేశంగా మనం విన్నాం. రెండవ ఆదివారం ఇదే శరీరధారి అయిన దేవుడు అనే అంశంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆయనకు మనము మన శరీరము ద్వారా విరోధమవుతున్నామేమో, లేదా ఆయనను మనం సంతోషపరచలేని పరిస్థితులు మన శరీరము ద్వారా కలుగుతున్నాయేమో అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. ప్రియమైన వారలారా, గడిచిన వారమున మనం ఆలోచన చేసుకున్న మాట ఏమిటి అనంటే, ఆయన శరీరధారి. ఆయన శరీరధారిగా మా భూమి మీదకి రావటానికి గల కారణం ఏమిటి అంటే, మన శరీర బలహీనతలను ఆయన తీసివేయటానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. అందుకనే వాక్యములో మనం చదువుకున్నాం, రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ మాట కనబడుతుంది. పాప పరిహారము నిమిత్తమై తన శరీరము ఏం చేయబడ్డాడటండి? శిక్ష వేయబడ్డాడు. ఈరోజు ఆసక్తికరమైన సందర్భము ఏమిటో తెలుసా ప్రియమైన వారలారా? మంచిదే, యేసు ప్రభు శరీరధారిగా మన మధ్యకు వచ్చారు. ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చి మానవుల యొక్క శరీర పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. ఒకవేళ ఈ శరీరము ద్వారా దేవునికి ఏదైనా మనం వ్యతిరేకమవుతున్నామేమో, దానిని బట్టి అవ్వకుండా దేవుని కొరకు మనం నమ్మకముగా జీవించాలని మనం విన్నాం. ఈ దినం ఏమిటో తెలుసా? మరి ఈ శరీరము ద్వారా మనం చేయవలసింది ఏమిటి? యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు ఒకటి,
ఆయన శరీరధారిగా వచ్చి మన శరీర శిక్షనంతటిని ఆయన భరించాడు. రెండు, ఆయన భరించడమే కాకుండా ఈ శరీరము ద్వారా మనం పాప శిక్షణను ఆయన తీసివేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన శిలువపై మరణించడం ద్వారా ఆ శరీరంలో మనము పాలు పొందుట ద్వారా, ఆయన శరీరము తిని పాలు పొందుట ద్వారా ప్రియమైన వారలారా మనము అంత్యదినమున లేపబడుతున్న వారమవుతున్నాం. ఇది మనం నేర్చుకున్నాం. మరి మన పని ఏమిటి? లోకములో మన పరిస్థితులు ఏమిటి? లేదా మనుషులకి లోకములో ప్రభుని ఎరగని వారికి మనకి వ్యత్యాసం ఏమిటి? లేదా వారి ముందు మనల్ని ఎలాగ అంచనా వేస్తూ ఉన్నారు? ఆలోచన ఏమిటి అనంటే, మనం మందిరానికి వస్తున్నాం, బలారాధనలో పాలు పొందుతున్నాం, ప్రభా నన్ను క్షమించని అడిగి బలారాధనలో పాలు పొందుతున్నాం, ప్రభు క్షమిస్తున్నాడు. ఇదంతా ఎక్కడి వరకు ఉంది చెప్పండి? ఇదంతా ఎక్కడి వరకు? ఈ 4 గోడల మధ్యలోనే. బయటికి వెళితే మనకున్న ఆలోచనలు వేరు, బయటికి వెళితే మన మీద ఉన్నటువంటి అపనిందలు వేరు, బయటికి వెళితే మన గురించిన తలంపులు వేరు, బయటికి వెళితే మన పరిస్థితులు వేరు. అది తెలిసినప్పటికీ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాం. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. బయట వీడు అలాటోడ్రా, వీడు ఇలాటోడ్రా, వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగని వాళ్ళెందరూ అనుకున్న మన మనస్సు దేవునికి ఇష్టమైనదిగా మనం చేసుకొని అలాంటి అపనిందలన్నిటి మధ్య ప్రియమైన వారలారా మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, ఒక వచనాన్ని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి మొదటి నుండి యేసునకు తెలుసు. ఈ మాట గమనించారా? విశ్వసించువాడెవడో, విశ్వసించని వాడెవడో, శరీరములో ఆత్మలో జీవించువాడెవడో, శరీరము ఆత్మ ప్రకారంగా జీవించని వాడెవడో చెప్పండి ఆ మాట. యేసునకు తెలుసు అనండి మాట. పక్కోళ్ళని అనండి, ఇదిగో నీ సంగతి యేసునకు తెలుసు అనలేరా? అంటే కొంచెం మనకే ప్రశ్నార్థకంగా ఉంటుంది. యేసున మొదటి నుండి యేసునకు తెలుసు. ప్రియమైన వారలారా, ఈ మాట మనం గమనించాల్సింది ఏమిటి అని ఆలోచన చేస్తే, నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరం అంటున్నాడు. ఇప్పుడు ఈ శరీరము, భూమి మీద జీవించే ఈ జీవితము అంత నిష్ప్రయోజనం. ఇంకేం జీవించాలి? ఇంకెవరి కోసం జీవించాలి? అందుకే అంటున్నాడు, ఆత్మయే మనలను జీవింపచేయుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మయే మనలను జీవింపజేయుచున్నది. ఇప్పుడు ఈ మాట జాగ్రత్త. ఆత్మ మనలను జీవింపజేసేటట్టయితే, ఆత్మ మనలను జీవింపజేసేటట్టయితే ఎంతమంది ఆత్మ కలిగిన వారంగా, ఆత్మ సంబంధులంగా జీవించగలుగుతూ ఉన్నాం? శరీరం నిష్ప్రయోజనం.
మనం ఎంత భోజనం చేసినా అది నిష్ప్రయోజనం. ఎంత ప్రయాసపడినా అది ఎలాగొచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది, నిష్ప్రయోజనం. ఎంత సంపాదించుకున్నా నిష్ప్రయోజనం, ఎంత సమకూర్చుకున్నా నిష్ప్రయోజనం, ఎంత దాచుకున్నా నిష్ప్రయోజనం. ఒక మాట చెప్తాను, ఎంత పంచిపెట్టి పుణ్యం అనుకున్న అది కూడా ఏమిటి? నిష్ప్రయోజనం. పుణ్యమా ఎలా వస్తుందండి నాకు చెప్పండి? థ్యాంక్స్ అంటారు అంతే. మంచిదండి బాబు అంటారు. అది ఎన్ని మార్కులు పడతాయి? మార్కులు ఎక్కడ జమ అవుతాయి? వినండి ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో దైవ సంబంధమైన ఆత్మీయమైన ఎదుగుదలలో ఆత్మయే మనలను జీవింప చేయునది. అనండి మాట. అందుకని కుటుంబాలలో ఏమండి ఎలా వినండి, అందుకనే మన కుటుంబాలలో ప్రార్థన పూర్వకంగా మనం బ్రతకాలి. కుటుంబాలలో ప్రార్థనలు జరగాలి. పిల్లల చేత ప్రార్థనలు చేయించాలి. ఎందుకంటే శరీరముతో చేసేవన్నీ కూడా నిష్ప్రయోజనం. ఏం ప్రయోజనం లేదు. నేను ఒక మాట అండి, నాన్నగారు మాకు నేర్పిన పాఠం. పిల్లలు ఇళ్లలో ఏమండి, తల్లులైన వారులారా వినండి, ఇళ్లల్లో పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు మేళ్ళు చేస్తాడు. ఈ మాట చెప్పండి. ఇళ్లలో ఇదే అంటున్నారు. ఇళ్లల్లో పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు మేళ్ళు చేస్తాడు. మా నాన్నగారు, మన ఆత్మీయ తండ్రి గారు మా చేత అలాగే ప్రార్థన చేయించారు. మా పిల్లలకి మేము అలాగే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మేళ్ళు చేస్తూనే ఉంటాడు. మరి మీరు రేపు ప్రార్థన చేయండి అంటే నువ్వు చేయి ముందు. మొన్న ఒక రీల్ చూసాను, భలే గమ్మత్తు అని చెప్పి. ఎరా బళ్ళో ఏం చెప్తున్నారు అని అడుగుతాడు. చదువు చెప్తున్నారు. చదువు కాకపోతే ఏం చెప్తారు? ఏబిసిడీలు చెప్పారంటూ ముందు నువ్వు చెప్పు అంటాడు. ఏబిసిడీలు ఎన్ని? ఆడెన్నో తప్పు చెప్తాడు. నువ్వు చెప్పింది రైటే. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పిల్లలకే మనం సరిగ్గా నేర్పించట్లేదు. పిల్లలకి నేర్పించట్లేదంటే మనకే. నేను అందుకే చెప్తున్నాను, ఆత్మయే మనలను చెప్పాలి, ఆత్మయే మనలను జీవింపచేయుచున్నది గనుక ఆత్మ సంబంధులంగానే మనం బ్రతకాలి. శరీరము ద్వారా మనం ఎంత చేసినది నిష్ప్రయోజనము. అందుకనే యేసు ప్రభు శరీరధారిగా ఆయన మన మధ్యకు నివసించి, ఈ లాజిక్ వినండి ఒక్క నిమిషంగా. ఈ మాట గమనించండి, ఈ మాట పైన మనసు ఉంచాలి. వినండి ప్రియమైన వాళ్ళరా, శరీరము నిష్ప్రయోజనమైపోతూ ఉందని యేసు ప్రభు శరీరధారిగా వచ్చి ఆయన శరీరములో మనము పాలు పొందుట ద్వారా మనము నిత్య జీవము కలిగిన వారంగా చేసి, నిత్య జీవము ద్వారా ఆత్మను మనలో జీవింపజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మను మనం జీవింపజేసుకొనగలిగితే మనం ఆశీర్వదింపబడతాం. శరీరం నిష్ప్రయోజనమే, వదిలేయండి. శరీరధారిగా యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి గల కారణం అదే. నీలో ఆయన ఆత్మ జీవింప చెయ్యాలని. ప్రియమైన వారులారా, నిష్ప్రయోజనమైన ఈ శరీరంలో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? అది నా ప్రశ్న. రెండవ మాట చదువుకుందాం. 8వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం.
మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవనికిని తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడానున్నాము గనుక నేను తీర్పు తీర్చనను, నా తీర్పు సత్యమే. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను మనం గమనించవలసిన విషయాన్ని ఒకటి మీరు గమనించాలి. శరీరము నిష్ప్రయోజనమైనటువంటిది. ఈ నిష్ప్రయోజనమైనటువంటి శరీరాన్ని దేవుడు ఆయన తీర్పు తీర్చినను నా తీర్పు సత్యముగా ఉండునట్లుగా వాక్యమేమని తెలియజేస్తుంది అని అంటే, మనుషులు ఏమండి, మనుషులు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. అది మీరు గమనించి, నేను అందుకే అంటానండి, పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, మన కుటుంబాల్లో కొట్టుకోనివ్వండి, తిట్టుకోనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఏమండి, ఎలా వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను వినండి. ఏదైనా కానివ్వండి, ఈ మనసు దేవుని స్వాధీనం అయిపోవాలంతే. అంటే ఆ గొడవ ఇది కాదు నేను దేవుని పిల్లలంగా మనం జీవితాలలో ఆత్మ మూలంగా మనుషులు శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, కానీ ఈ ఆత్మను బట్టి దేవుడే మనకు న్యాయము చేయువాడో. అందుకనే మనము ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని పిల్లలంగా మనం జీవించాలంటే ఎక్కడ ఉన్నా, ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే మనం ఎక్కడ ఉన్నా కానీ, దైవ సంబంధంగా జీవించాలంటే మనం ఎక్కడ ఉన్నా కానీ, మొన్న కుర్రోడికి లిఫ్ట్ ఇచ్చాను. ఎక్కడ దిగుతావు బాబా అంటే, ఇద్దరు ఎక్కారు, ఒకడు దిగిపోయాడు. ఓ సెంటర్లో ఒకడు, ఓ సెంటర్లో ఒకడు. నువ్వు ఎక్కడ దిగుతావు బాబా అంటే, అయ్యారు మన చర్చి దాటిన తర్వాత గణేష్ కాలనీలో ఉంటానండి, మీరు నాకు తెలుసండి అన్నాడు. మరి నేను తెలిసిన అన్నవాడు, నువ్వు గుడికి వెళ్తానండి. మరి తెలుసు అన్నవాడు నమస్కారం ఎట్లేదేటి? మనం ఎక్కడున్నా ఎలాగ ఉండాలి? మనలాగే ఉండాలి. నమస్కారం ఎట్లేదేటి అంటే, గారు మీరేమనుకుంటారని. ఏం బాబు, ఏమనుకుంటారు? వినండి ప్రియమైన వాళ్ళారా, ఇదే చాలా విషయాలలో ఇదే మన బలహీనతలకి కారణం అయిపోతుంది. ప్రభుని నమ్ముకున్న వాళ్ళం మనం ఎక్కడున్నా ప్రభుని నమ్ముకున్న వాళ్ళంగా ఉండలేకపోతున్నాం. అదే మన బలహీనతలకి కారణం అయిపోతుంది. కొన్ని పరిస్థితులలో లోకాన్ని బట్టి లోకం ఎలా తీర్పు తీరుస్తుందో అలాగున మనం వెళ్ళిపోతున్నాం. అదే మన కొన్ని సమస్యలకు కారణమవుతుంది. మనం ఎక్కడ ఉన్నా ఆయన పిల్లలంగా బ్రతకగలిగితే, మనం ఎక్కడున్నా ఆయన మనల్ని హెచ్చించేవాడిగానే ఉంటాడు. హ్యాపీ క్రిస్మస్. అందు నిమిత్తమే యేసు ప్రభు ఆయన శరీరధారిగా మన మధ్య నివసించెను. ఆయన మన మధ్య నివసించువాడుగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, నేను అందుకే ఒకవేళ శరీర బలహీనతలు, శరీర సంబంధమైనవి ఏవైనా ఆత్మను పాడు చేసే బలహీనతలుగా ఉంటే మన ఆత్మను రెన్యువల్ చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంబంధాన్ని దేవునితో మరల మనం తిరిగి కట్టుకునే వారిగా మనం ఉండగలిగితే ఆయన మనలను పరిపూర్ణులుగా మార్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వచనాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రోమపత్రిక 6వ అధ్యాయం,
రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అది. అర్థమైందా? ముందు నేను చెప్పిన మాటకి ఇప్పుడు మాటకి మనం ఎక్కడ ఉన్నా దేవుని పిల్లలంగా ఉండాలి. మనుషులు తిడతారో తిట్టని. ఎందుకంటే శరీరము, చెప్పాలి, శరీరము నిష్ప్రయోజనమైనది. మనుషులు శరీర సంబంధమైన తీర్పు తీరుస్తారు, అది కూడా భూమి మీద నిష్ప్రయోజనమైనదే. అందుకని వాక్యం తెలియజేస్తుంది, మీరు లోక సంబంధమైన వాటి విషయాలకు మీ శరీరాన్ని ఎలాగా దాసులుగా అప్పగించారో, ఇదిగో ఇప్పుడు ఒక మాట వినండి అని ఏ మాట వ్రాస్తున్నారంటే, మీరు ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై. హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి, హ్యాపీ క్రిస్మస్. పరిశుద్ధత కలుగుటకై. యేసు ప్రభు జీవితము ఎంత పరిశుద్ధమైనదో, ఆయన పుట్టుక ఎంత పరిశుద్ధమైనదో, ఆయన గర్భము ఎంత పరిశుద్ధమైనదో. ఒక విషయాన్ని ఈ మధ్య ఒక కాంట్రవర్స్ అవుతుంది. ఏమిటో తెలుసా? యేసు ప్రభు పరిశుద్ధుడుగానే పుట్టాడు అని మీరు అంటున్నారు. యేసు ప్రభువుని కన్న తల్లి ఉన్నది కదా, ఏం పేరు ఆమె పేరు? మరియా. ఆమె పుట్టటము మరి ఒక స్త్రీ పురుషుల కలయికతోనే పుట్టింది కదా. ఏమండి, అర్థమవుతుందా? అంటే మరియా యొక్క తల్లిదండ్రులైనటువంటి వాళ్ళను బట్టి లేదా వాళ్ళు చేసిన పాపమును బట్టి మరియా ఇప్పుడు ఏమవుతుంది? ఆమె కూడా పాప సంబంధియే కదా. ఇప్పుడు ఆమె గర్భములో నుండి యేసు ప్రభు జన్మిస్తే యేసు ప్రభు ఎలాగున పరిశుద్ధుడవుతాడు? ఈ కాంట్రవర్స్ జరుగుతుంది. సమాధానం ఏంటంటే, పొరపాటు చేసుకోకండి. దీనికి సమాధానం ఏమిటో తెలుసా? యేసు మరియ గర్భమును, అదే మీరు గమనించాలి, మరియను దేవుడు చూసింది, తండ్రి అయిన దేవుడు మరియలో చూసింది ఆత్మ పరిశుద్ధత. వాళ్ళేం చూశారు? అది. వాళ్ళు శరీర సంబంధమైన రీతిగా ఆలోచన చేశారు. దేవుడేం చూశాడు? పరిశుద్ధతను చూశాడు. ఒకవేళ ఇది కాదు ఇంకో సమాధానం చెప్పమన్నా, దేవుడు జన్మించాలనుకున్నాడు. బీజం ఎవరిది? చెప్పాలి, బీజం ఎవరిది? తండ్రి అయిన దేవునిది. పరిశుద్ధతలో శుద్ధత ఎవరిది? తండ్రి అయిన దేవునిది. ప్రియమైన వారులారా, ఈ రకంగా ఆయన పంపించిన గర్భము గాని బీజము గాని సమస్తము కూడా ఆయన పై నుండి వచ్చినటువంటి వాడు, భూ సంబంధి ఎంత మాత్రమునో కాదు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈ సమాధానం మీరు చెప్పాలి ఎక్కడైనా. యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఇలాంటి కాంట్రవర్సీలు చక్కని సంబంధం ఉంది. ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, గత 2 సంవత్సరాలుగా ఒక విషయం చక్కగా ట్రోల్ అవుతుంది. అన్ని పండుగలు అందరూ చేస్తారు, కానీ క్రిస్మస్ పండుగ వచ్చేసరికి అది ప్రపంచమంతా చేసుకుంటున్నారు అనే ఒక
ప్రియమైన వాళ్ళారా, తెలంగాణ స్లాంగ్లో ఆమె న్యూస్లో ఈ విషయాలు చెప్తుంది. అందుకనే నేను చెబుతూ ఉన్నాను, పరిశుద్ధత. ఈ మాట చదవండి మళ్ళీ ఇప్పుడు. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. ఏమండి, శరీరము నిష్ప్రయోజనమైనటువంటిది. శరీరమును బట్టి మనుషులు తీర్పులు చేస్తున్నారు, అది కూడా నిష్ప్రయోజనమైనటువంటిది. అయితే ఈ శరీరములో దేవుడు పెట్టిన దీపము, దేవుడు పెట్టిన ఆత్మ ఒకటి ఉన్నది. ఆ ఆత్మ మాత్రం దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? పరిశుద్ధత కలుగాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే ఇప్పుడు మీ అవయవములను ఏం చేయాలి? నీతికి, నీతికి చెప్పాలి, నీతికి మనం దాసులం అవ్వాలి. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే అది పరిశుద్ధతే. క్రిస్మస్ ప్రభు పంపించినటువంటి గర్భము పరిశుద్ధత, ఆమె మరియ గర్భము పరిశుద్ధత, తండ్రిగా యోసేపు జీవితము పరిశుద్ధమైనది. ప్రియమైన వారులారా, ఇంకా విశేషమైన ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను, వినండి. ఏమిటో తెలుసా? ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళైతే ఏమిటి, ఏమంటే ఎలా వినాలి? తూర్పు దేశపు జ్ఞానులు అని ప్రపంచవ్యాప్తంగా జ్ఞానులని నడిపి అని పేరుగాంచిన వాళ్ళున్నా, ఏమంటే వాళ్లను నడిపించడానికి కూడా ఎవరి నక్షత్రం? నా యేసు ప్రభు నక్షత్రమే జ్ఞానులను నడిపించింది. ఏ జ్ఞానులు కదా, దిక్చూచి పట్టుకుని వెళ్ళిపోవచ్చుగా. జ్ఞానులే కదా ఆలోచన చేసి తూర్పు లేదా యెరూషలేము లేదా పాలస్తీనా లేదా ఇంకేమున్నాయి, బెత్లెహేము, ఇంకేమున్నాయి, నజరేతు, ఇవన్నీ వాళ్ళకు తెలిసిన జ్ఞానం కాదా? తూర్పు దేశపు జ్ఞానులని పేరుగాంచిన వాళ్ళైనా కానీ వాళ్ళను నడిపించింది ఎవరు? ఆ నక్షత్రము. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందుకనే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధులుగా మారినప్పుడే నిజమైన క్రిస్మస్. ఆత్మ పరిశుద్ధంగా జీవింపజేసినప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. అందుకనే మొదటి మాట, మన శరీరాలను దేనికి దాసులం చేయాలి? నీతికి. అనండి, దేనికి దాసులం చేయాలి? మరో మాట చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము. మన శరీరము నీతికి దాసులుగా చేయాలి. మనుషులు తీర్పులు ఎన్నో ఉంటాయి, శరీరం నిష్ప్రయోజనమే. ఈ ఆత్మ పరిశుద్ధమైనదై శరీరము ఎలాగున్నా నీతికి దాసులమయ్యే జీవితంగా మనం జీవించగలగాలి. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము. మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమండి, ఈ మాట వినాలి ప్రియమైన వాళ్ళు. మొదటిది ఎలాగున మన శరీరాలు చేయాలట? నీతికి. చెప్పాలి, నీతికి. ఏమంటే చెప్పాలి, నీతికి. బాబు, మీ శరీరాలు ఏం చేయాలట? రెండవ మాట, మన శరీరాలను ఏం చేయాలటండి? సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ఎలాగా? చెప్పాలి, ఎలాగా? సజీవయాగముగా మనం ఆయనకు సమర్పించుకోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకనే ఏమండి, యేసు ప్రభు శరీరము క్రుళ్ళిపోయినటువంటిది కాదు.
ఆయన శరీరము కృళ్ళినటువంటిది కాదు. ఆయన కృళ్ళిపోకుండానే ఆయన లేపబడిన వాడుగా ఉన్నాడు. లేపబడిన వాడుగా ఉన్నాడు. ఆ మాట చూడండి, అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో వెడువబడలేదనియు, ఆయన శరీరము కురుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ప్రియమైన వారలారా వినాలి, ఆయన శరీరము కుళ్ళిపోలేదని. మన దేహాలు దేవునికి ఎలాగున ఒకటి ఎలాగండి, మన దేహాలు నీతికి దాసులుగా, రెండవదిగా సజీవయాగముగా, ప్రియమైన వారలారా మూడవదిగా ఎలాగున ఉండాలో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనాన్ని చదువు. సమాధులు తెరవబడి ఉన్నది, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఎవరి శరీరాలు లేచాయట? ఎవరి శరీరాలు లేపబడ్డాయటండి? పరిశుద్ధుల శరీరాలు. నా చివరి మాట చెబుతూ ఉన్నాను ఈ సందేశంలో, నా చివరి మాట చెబుతూ ఉన్నాను ఈ సందేశంలో. యేసు ప్రభు శరీరధారిగా, యేసు ప్రభు శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చినప్పుడు, ఆయన వచ్చి ఉన్న విధానమును బట్టి, ఆయనను నమ్మినటువంటి మన జీవితాలలో లోక సంబంధంగా మనం జీవిస్తూ ఉండగా, లోకంలో జీవిస్తూ ఉండగా, ఈ శరీరము నిష్ప్రయోజనమైనదవుతుండగా, ఈ శరీరమును బట్టి మనుషులు వ్యర్థమైన తీర్పులు తీర్చుచూ ఉండగా, ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. అందుకునే ఆయన శరీరధారి అయి వచ్చాడు. నా శరీరమును తినువాడు ఏమండి ఎలాగుండాలో? నీతికి దాసులుగా, సజీవ యాగముగా, పరిశుద్ధుల శరీరముగా మనం జీవించాలి. ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ టైం నువ్వు ఆలోచన చేసే టైం. దేవుని పిల్లలంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు కాసింతైన పరిశుద్ధతలో మనము జీవించకపోతే, ఏమండి మాట వినాలి, కొద్దిగైన పరిశుద్ధతలో బ్రతకపోతే ఎలాగా? కుటుంబాలలో మనం ఉంటున్నప్పుడు కొద్దిగైన కుటుంబ ప్రార్థన అనేది మన కుటుంబాలలో లేకపోతే మనము పరిశుద్ధులుగా ఎలాగ పిలువబడగలం? కొద్దిగైన విశ్వాసం, దేవుని కొరకు కొద్దిగైన నమ్మకం లేకపోతే ఎలాగా? ఇంటికి వెళతాం, భోజనాలు చేస్తాం, ప్రియమైన వారలారా మళ్ళీ వీలుంటే సాయంకాలం ప్రార్థనకు వస్తాం. లేదు, పరిశుద్ధత కలిగిన వాళ్ళుగా జీవించగలిగితే, ఏమండి, పరిశుద్ధత కలిగిన వాళ్ళు జీవించే జీవితానికి నో గ్యాప్.
పరిశుద్ధులుగా బ్రతికే జీవితాలకు నో గ్యాప్, నో మిస్సింగ్, సండే మిస్సింగ్, వెడ్నెస్డే మిస్సింగ్, ఫాస్టింగ్ ప్రేయర్ మిస్సింగ్, నో గ్యాప్. పరిశుద్ధతలో జీవించే వాళ్ళు జీవితానికి ఏమండి ఖాళీ అనేదే ఉండదు, ఖాళీ స్థలము, ఖాళీ సమయం అనేదే ఉండదు. అందుకనే దేవుని కొరకు ఎలాగన మనము సజీవయాగంగా ఎలాగ అర్పించుకోవాలి చెప్పాలి. ఎలాగ అర్పించుకోవాలి బాబు? ఎలాగన మనం దాసులుగా ఉండాలి? నీతికి, మన శరీరాన్ని బట్టి నీతికి దాసులుగా. నిష్ప్రయోజనమైనదే, దేవుడు దీనిని మహిమగా చేయబోతుంది. ఈరోజు ఒకటే నేను చెప్తూ ఉన్నానండి, కుటుంబాల్లో అప్పులు తీరాలండి, కుటుంబాలలో పరిస్థితులు మారాలి అని, కుటుంబాలలో ఏమండి వ్యర్థమైనదంతా పోవాలి అన్న, మన కుటుంబాల్లో ప్రార్థన జరగాలి, చెయ్యాలి. కల్మషం వచ్చింది అంటే ఇల్లంతా కడిగేస్తాం, ఫినాయిల్ పెట్టో లేదంటే ఇంకొకటో పెట్టో. ఏమండి ఇంటి శుభ్రం, వంటి శుభ్రానికి ఎన్నో ఆలోచనలు చేస్తాం. ఆత్మశుద్ధి ప్రభు చూచేవాడు. నిజమైన క్రిస్మస్ సజీవ యాగముగా మన శరీరములను అర్పించుకోవటమే. నిజమైన క్రిస్మస్ ఆయనకు దాసులుగా మనము ఉండటమే. నిజమైన క్రిస్మస్ పరిశుద్ధులుగా. ఏమండి మనం చనిపోయి, ఒకవేళ ముందు చనిపోతే, ఎప్పుడు చనిపోయినా పాతి పెట్టబడిన ప్రభువు వచ్చి పిలుపు బోరస్వరం వినే సమయానికి మనం ఎలా లేపబడాలి చెప్పాలి. ఎలా లేపబడాలి చెప్పాలి. ఎలా లేపబడాలి? అదే కోరుకుంటున్నాడు. అందుకనే నాకు బాగా ఇష్టమైన మాట రోమాపత్రిక 18వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అక్కడ ఒక చక్కని మాట రాస్తాడు, మనిషి కుమారుడు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు నేను విశ్వాసమును పరిశుద్ధులుగా జీవితం. మర్చిపోవద్దు, ఈ శరీరంలో దేవుడు పెట్టిన పరిశుద్ధత ఒకటి ఉంది. దానిని బట్టి దేవుడు మేలు చేయాలని చూస్తున్నాడు. నిష్ప్రయోజనమైన ఈ శరీరంలో దేవుడు ఒక ఆత్మదీపాన్ని పెట్టాడు. ఈ ఆత్మదీపాన్ని బట్టి దేవుడు నిన్ను పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో చిన్న సహాయాన్ని అడుగుదాం. ప్రభువా, ఈ శరీరాన్ని బట్టి కాదు గాని ఈ శరీరంలో నీవు పెట్టిన దీపాన్ని బట్టి నీకు పరిశుద్ధంగా నేను కనబడునట్లు నన్ను చేయి ప్రభు అని ఒక్క మాట అడుగుదాం. అయా, శరీరము మనుషులు నిష్ప్రయోజనంగా చేస్తున్నారు ప్రభువా, నిష్ప్రయోజనంగా చేస్తూ అనేకమైన తీర్పులు మనుషులు తీర్పు తీరుస్తూ ఉంటే నా దేహం అయ్యా నీకు సజీవ యాగముగా, నీతికి దాసునిగా నేను అర్పించబడినట్లు నీవే నాకు సహాయం చేయి ప్రభు. నీవే నాకు సహాయం చేయి. అడిగేవా చిన్న మాట, అయ్యా నేను ఒకవేళ వెనక్కు జారిపోయాను, నా ఇంటిలో నేను గాని నా పిల్లలు గాని అయ్యా ఏ మాత్రము కొంచెమైన పరిశుద్ధత లేని స్థితిలో ఉన్నామేమో, క్షమించు ప్రభువా. ప్రభువా క్షమించు నాయనా, క్షమించు తండ్రి, క్షమించు ప్రభువా.
నాయనా మీరే క్షమించండి ప్రభువా, నన్ను క్షమించు. అడుగుదాం, చెప్పి మాట్లాడుదాం. చేసావా చిన్న ప్రార్థన? అయ్యా, నాలో నీవు పెట్టిన ఆత్మదీపం ఒకటి ఉన్నది, అది ఆరిపోకుండా. అయ్యా, ఈ దీపం ఆరిపోకుండా కడ వరకు నేను వెలుగునట్లుగా ప్రభువా నీవే నడిపించు ప్రభువా. అయ్యా, ఈ దీపము ఆరిపోకుండా నీవే వెలిగించు ప్రభువా. పరిశుద్ధతతో, నీతితో, సజీవ యాగముతో అయ్యా ఈ దీపాన్ని వెలిగించుకుంటూ 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 నీవు నన్ను పిలిచే సమయానికి పరిశుద్ధుడుగానే నేను లేపబడునట్లు. అయ్యా, పుట్టుకలో ఉన్న పరిశుద్ధత నా బ్రతుకులో ఉండునట్లుగా నీవే నాకు సహాయం చేయి ప్రభువా. మీ కృపలో మమ్మలను బలపరచు మహోన్నతుడా. మీ కృపలో అయ్యా, పరిశుద్ధతలో వెను తిరిగిపోకుండా, పరిశుద్ధతలో వెను తిరిగిపోకుండా అయ్యా, పరిశుద్ధతలో వెను తిరిగిపోకుండా మహోన్నతుడా, మహోన్నతుడా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, ప్రేమగల తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. నీతికి దాసులుగా, సజీవ యాగముగా, పరిశుద్ధుల శరీరముగా మేము ఈ శరీరములో మీరు పెట్టిన ఆత్మదీపము ద్వారా ప్రభువా మేము జీవించిన ఆత్మయే జీవింప చేయునది. మొదటి నుండి ఆయనకు తెలుసు ప్రభువా. మా జీవితాలలో మేము, మా కుటుంబాలలో ప్రభువా మేము బలపడునట్లు మీరే ఈ వాక్యం ద్వారా నడిపించినందుకు వెను తిరిగిపోకుండా, ఈ ఆత్మదీపం మారిపోకుండా పరిశుద్ధతో వెలుగునట్లుగా మీరే 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 నన్ను నడిపించండి ప్రభువా. ఈ కృపలో మీరే మమ్మలను బలపరచండి. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే మమ్మలను దీవించి ఆశీర్వదించి బలపరిచి తృప్తిపరిచి ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొని నజరేయుడైన
యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.